आज लोग देख रहे हैं कि ये अमरावती का बिल पारित हो, मोदी जी सरकार जो मान्यता देने चाह रही है, क्योंकि ये लंबे काल संघर्ष किए हमारे किसानों ने, हमारे माँ बहनों ने, इसलिए मैं उन किसानों को मेरा संदेश पहुंचना चाहता हूं जो संघर्ष किए, जो बलिदान हुए, जो लंबे काल उस सरकार के लिए जो बार बार अमरावती के आड़े डालते थे। इसलिए मैं आपकी अनुमति से मैं हमारे मातृभाषा तेलुगु में मैं जिक्र करना चाहता हूं। देश భాషలందు తెలుగు లెస్స భారతదేశం అత్యంత వైభవపేతమైనటువంటి రాజ్యాలలో ఒకటైనటువంటి విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు గారు ప్రకటించినటువంటి ఈ నానుడి Telugu language is supposed to be the sweetest language among all. That was said by Sri Krishnadevaraya. Again, one of the poet, Rayapolu Subbarao garu. ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని చాటి చెప్పినటువంటి జాతి తెలుగు జాతి. ఇటువంటి ఘన చరిత్ర నుండి తెలుగు జాతి నేను నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆ రైతులకు, ఆ మాతృమూర్తులకు ఎవరైతే సుదీర్ఘమైనటువంటి పోరాటం ఈ అమరావతి కోసం వారు చేశారు. నేను అధ్యక్ష ఒక్కసారి ఈ 2026లో ఈ బిల్లు గురించి నేను ప్రస్తావించినప్పుడు, ఈ బిల్లు ఆమోదం పొందేటప్పుడు దీని యొక్క చరిత్రను కూడా ఒకసారి ఈ తెలుగు ప్రజల చరిత్ర, ఈ తెలుగు జాతి చరిత్రను కూడా తెలుసుకోవాల్సిన అవసరం మనకి. ఆనాడు మద్రాస్ ప్రెసిడెన్సీలో మరి తెలుగు వాళ్ళందరూ కూడా మరి జీవిస్తూ ఉన్నప్పుడు ఆనాడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు తెలుగు వారి కోసం ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పి వారు ఉద్యమించి వారు నిరాహార దీక్ష చేపడితే 50 రోజులు గడిచిన ఆనాటి కేంద్ర ప్రభుత్వం, అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం స్పందించలేదు. కనీసం మానవత్వం కూడా చూపకుండా చివరికి 58 రోజుల తర్వాత వారు తన ప్రాణాలు త్యాగం చేసినటువంటి వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఆ రకంగా వారు మరణాంతరం ఆ రోజు ఆ ప్రభుత్వం స్పందించి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా తెలుగు వాళ్ళ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా 1956లో భాషా ప్రయుక్తుల రాష్ట్రాల పేరు మీద ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రం, ఆనాడు హైదరాబాద్ స్టేట్, ఆ రోజు ఈ 2 ప్రాంతాలను విలీనం చేయాలని చెప్పి ఆనాటి ప్రభుత్వము కొన్ని పెద్ద మనుషుల ఒప్పందాలు చేసి షరతులతో కూడుకున్నటువంటి విలీనాన్ని, ఏ రకమైన షరతులు అంటే తెలంగాణ ప్రాంత విద్యార్థులకు, యువకులకు ఉద్యోగాలు, అదే రకంగా నదీ జలాల పంపకాల విషయంలో కానివ్వండి, బడ్జెట్లో కేటాయింపులు కానివ్వండి, రాజకీయాల్లో అధికారుల్లో భాగస్వాము కానీ ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం, తెలంగాణ ప్రజలు ఆదుకుంటామని చెప్పి ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా మరి విలీనం చేస్తే, మరి విలీనం తర్వాత ఏ రకంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను కూడా తొంగలో దొక్కి ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య చిన్నంగా వేయించినటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి 1969లో విద్యార్థులు, యువకులు ఇచ్చిన హామీలు ఏమని చెప్పి నిలదీస్తే తూటాలతో కాల్చి 369ని పొట్టను పెట్టుకున్నటువంటి చరిత్ర ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఈ రకంగా ఈ చరిత్ర 78 నుంచి 82 వరకు ఆ రోజు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుండి ముఖ్యమంత్రులను మన చొక్కాలు మార్చినట్టుగా సంవత్సరానికి ఒక మారుస్తూ ఉంటే 4 సంవత్సరాలు 4 ముఖ్యమంత్రులను ఆ రకంగా తెలుగు మరి ప్రజలను అవమానపరిచే విధంగా, తెలుగు జాతిని కించపరిచే విధంగా ఆ రోజు ఆ రణాల కూలిగా ఉన్నటువంటి ఆనాడు స్వర్గీయ అంజయ్య గారు ముఖ్యమంత్రి అయితే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ బేగంపేట ఎయిర్పోర్ట్లో అవమానపరిస్తే మొత్తం తెలంగాణ జాతి, తెలంగాణ సమాజం కూడా ఆ రకంగా స్పందించి తెలుగు ఆత్మగౌరవంతో ఈరోజు ఢిల్లీ పెద్దలు ఈ రకంగా వివరించడం భావ్యం కాదని చెప్పి ఆ రోజు ఇదే తెలుగు ఆత్మగౌరవాన్ని తీసుకొని మరి ఆ రోజు విశ్వవిఖ్యాతిగాంచినటువంటి నట సార్వభౌమైనటువంటి ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ఆ రోజు ఏ రకంగా ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మరి మడబదిప్పినటువంటి ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్తో మరి ఆ రకంగా తెలుగు జాతిని, తెలుగు ప్రజలు అవమానపరిచిన దానికి మరి పార్టీ ప్రాంతీయ పార్టీ అయినప్పుడు కూడా దేశ ప్రయోజనాల కోసం పాటినటువంటి పార్టీ ఎన్టీ రామారావు గారు. ఆ రకంగా
మరి ఎన్టీ రామారావు గారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల